తెలంగాణ పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్లలోని నీరు రోడ్లపై నిలిచిపోయి నీటి గుంతలను తలపిస్తున్నాయి. సంవత్సర కాలంగా గ్రామాల్లో ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అల్లాడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పల్లెల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1100కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసి సంవత్సర కాలం దాటిపోయింది. దీంతో ప్రతి గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. కనీస సౌకర్యాలు అయినా త్రాగునీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, ప్రజలకు అవసరమయ్యే వాటిని పరిష్కరించేవారు కరువయ్యారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పేరుకుపోయింది. చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో నీటి సౌకర్యం అందించడంలో పూర్తిగా విఫలం చెందారు. అంతేకాకుండా సంవత్సర కాలంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించినప్పటికీ వాళ్లు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సర్పంచ్ లేకపోవడం వల్ల ఊర్లలో సమస్యలు పేరుకపోతా ఉన్నాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా గానీ అందరూ మండలానికి ఎండిఓ ఆఫీస్కు పోలేరు. కాబట్టి మరి ఈ యొక్క సర్పంచ్ను త్వరగా ఎన్నుకొని మరి మా రేపాల గ్రామాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరుతా ఉన్నాం. వెంటనే ఇంకా సంవత్సరం కాలం నుంచి కూడా పొడిగిస్తున్నారు. ఇలా పొడిగించకుండా వెంబట ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నుకొని మరి మా యొక్క గ్రామానికి అభివృద్ధి పరచుకోవాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సర్పంచులుగా పనిచేసిన వారందరూ లక్షలాది రూపాయలు గ్రామాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. ప్రభుత్వం మారడంతో వారు చేసిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో 6 నెలలుగా మాజీ సర్పంచులు అందరూ ఉద్యమ బాట పట్టారు. వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సర కాలంగా సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత గ్రామాలలో పారిశుద్ధ్యము, నీటి కొరత, డ్రైనేజీలు ఇలాంటివన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. వీటినన్నిటిని ఈ సర్పంచ్ లేకపోవడం వల్ల గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజా ప్రతినిధిగా ఆయనకి చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఈ రేపాల గ్రామానికి వస్తే మా గ్రామంలో కనీసం విద్యుత్ లైన్మెన్ లేకుండా కూడా పోవడం జరిగింది. నల్గొండతో పాటు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వందలాది గ్రామ పంచాయతీలలో నిత్యం ప్రజలు వివిధ సమస్యలతో అల్లాడుతున్నారు. గ్రామంలోని సమస్యను చెప్పుకునేందుకు వెళ్తే గ్రామ సర్పంచ్ లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంతో సంవత్సరం కాలంగా కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో చెత్త చెదారం, మురికి కాలువలు బాగు చేయించకపోవడంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. విష జ్వరాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా తాగునీటి సమస్యతో పాటు వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా గ్రామ పంచాయతీలోని ట్రాక్టర్లు డీజిల్ సమస్య కారణంగా గ్రామ పంచాయతీలో ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే స్పెషల్ ఆఫీసర్లకు సమస్యలు పరిష్కరించే విధంగా పై అధికారులు ఆదేశాలు ఇవ్వాలని గ్రామ ప్రజలు, మాజీ సర్పంచులు కోరుతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడదామంటారు. మేము సర్పంచులం, అనేక మంది అప్పుల బాధలతో కుటుంబాలు చిన్నాభిన్నమైన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక సార్లు ఈ ప్రభుత్వానికి మేము అనేక రూపాల్లో వినిపించిన చెవిటోని ముంగట శంఖ ముందినట్టే వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే లోపు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చి ఎన్నికలకు పోవాలి. కానీ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటారు. మరి ప్రజలలో మేము పదవ పౌరులం, మాకే అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఒక్క గ్రామంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువలు నిండి రహదారుల్లో పొంగిపొర్లుతున్నాయి. వాటిని శుభ్రం చేసే నాథుడే లేకుండా పోయారు. పరిసరాల పరిశుభ్రత లేకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. ఫలితంగా ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి గ్రామాల్లో అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.